బీడ్స్ వర్క్ చేసిన స్టిచెడ్ బ్లౌజ్ మీద నెక్ డిజైన్ చూపించాను కదా ఆల్రెడీ. హ్యాండ్స్ అయితే మళ్ళీ వీడియో చేస్తానని చెప్పాను. ఇదే అనమాట సెకండ్ వన్. నెక్ హైలైట్ చేస్తూ హెవీ డిజైన్ చేశాను కాబట్టి హ్యాండ్స్కి మాత్రం సింపుల్గా బీడ్స్ వర్క్ చేస్తున్నాను చూడండి. ఇది మగ్గం స్టైల్లో చేస్తారు. ఈ వర్క్ బయట అయితే చాలా రేట్ తీసుకుంటారు. ఎందుకంటే క్రిస్టల్ బీడ్స్ కూడా ఉంటాయి కాబట్టి మనం చేసుకున్నామంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. తక్కువ కాస్ట్ అంటే లో కాస్ట్లోనే అయిపోతుంది. ఒక హ్యాండ్కి వచ్చి నాకు 15 minutes పట్టింది. చాలా ఈజీ అనమాట. చూస్తే చాలా కష్టంగా అనిపిస్తుంది కానీ కుట్టామంటే చాలా ఈజీ అనమాట. బీడ్స్ ఉంటే సరిపోద్ది. ఈ బ్లూ కలర్ షుగర్ బీడ్స్ 0 size, గ్రీన్ కలర్ క్రిస్టల్ బీడ్స్ అనమాట. ఓవెల్ షేప్ తీసుకున్నాను. ఈ బ్లౌజ్ మీద ఉన్న కలర్స్ బట్టి తీసుకున్నాను అనమాట మ్యాచింగ్. వీటిని కుట్టుకోవడానికి కాటన్ దారం 2 వరుసలు నీడిలోకి ఎక్కించుకోవాలి. వీడియోలో చూపించినట్టు ఫస్ట్ అయితే 4 బీడ్స్ ఎక్కించుకోవాలి 0 size. తర్వాత ఓవెల్ షేప్ లో ఉన్న బీడ్ ఒకటి ఎక్కించుకోవాలి క్రిస్టల్ బీడ్. లాస్ట్ కి వచ్చి ఒక సింగిల్ బీడ్ ఎక్కించుకొని ఈ విధంగా సింగిల్ బీడ్ వదిలేసుకొని మొత్తం 5 బీడ్స్ లో నుంచి దారం పైకి తీసుకోవాలి. ఈ విధంగా స్టక్ అయిపోయి ఉంటుంది అనమాట. స్టార్టింగ్ ఎక్కడైతే దారాన్ని తీసామో అక్కడి నుంచి నీడిల్ కింద దింపేసుకోవాలి. ఇంక దారం ఎక్కడి నుంచి వచ్చిందో ఏంటో కూడా తెలియదు అనమాట. దగ్గరగా వేసుకోవాలి కొంచెం గ్యాప్తో. ఒకసారి ఎంతైతే గ్యాప్తో వేసుకున్నామో అంతే గ్యాప్తో మెయింటైన్ వేసుకుంటూ రావాలి. ఇవి వేసుకునేటప్పుడు లూజ్ రాకుండా థ్రెడ్ కనిపించకుండా చూసుకోండి. క్రిస్టల్ బీడ్స్ లైన్ వచ్చేసి 30 రూపీస్ పడింది. ఒక్కొక్క ఏరియాలో ఒక్కోలా ఉంటుంది కాస్ట్. ఈ బీడ్స్ కుట్టుకోవడానికి నీడిల్ మాత్రం సపరేట్గా ఉంటుంది. అంటే బీడ్స్ పట్టాలి కదా, నార్మల్ చేతి పని చేసే సూది మాత్రం సరిపోదు. నార్మల్ సూద్తో అన్ని బీడ్స్ ఎక్కువ అనమాట. అందుకని చిన్న సైజు నీడిల్ తీసుకోవాలి. బాగా సన్నగా ఉంటుంది. సింగిల్ లైన్ మాత్రమే ఎక్కుతుంది దారం కూడా. దీని నెక్ డిజైను అంటే బ్లౌజ్ నెక్ డిజైను లాస్ట్లో పెట్టాను చూడండి. ఇది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. చివరికి వచ్చింది అనమాట. చివరికి వచ్చేసరికి ఒక 2 inches వరకు వదిలేసుకోవచ్చు అటు ఇటు కూడా. అంటే మొత్తం వేయనక్కర్లేదు. స్టార్ట్ చేసేటప్పుడు కూడా 2 inches వదిలేసుకుని లాస్ట్కి వచ్చేసరికి కూడా 2 inches వదిలేసుకుంటే సరిపోద్ది. ఇంక ఇది కంప్లీట్ అయిపోయింది. వెనక సైడ్ ముడి వేసేసుకోవాలి. హ్యాండ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది చూడండి. చక్కగా హ్యాంగ్ అవుతూ చాలా నీట్గా ఉంది కదా. ఇలానే సెకండ్ హ్యాండ్ కూడా రెడీ చేసేసుకోవాలి. ఈ 2 hands కుట్టడానికి నాకు 1/2 hour పట్టిందనమాట. అంతే, చాలా ఈజీగా వేసేసుకోవచ్చు. బీడ్స్ వర్కే కాదండి, మిర్రర్ వర్క్ కానీ థ్రెడ్ వర్క్ కానీ లేదు అంటే ఆరి వర్క్లో చేసుకునే అంటే హ్యాండ్తో చేసుకునే డిజైన్స్ చాలా ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ముందు వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. ఇదిగోండి దీని నెక్ డిజైన్ అయితే ఇలా ఉంది. అవే బీడ్స్తో వేసాను. షుగర్ బీడ్స్ కూడా యాడ్ చేశాను గోల్డెన్వి. నెక్ డిజైన్ కూడా ఎలా వేసుకోవాలి ఫ్రీ హ్యాండ్తో అనేది చూపించాను. ఈ ఫ్లవర్స్ వచ్చేసి థ్రెడ్ వర్క్ ఫ్లవర్స్ అనమాట. ఈ నెక్ డిజైన్ వీడియో ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, లేదంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఈ లెహంగా మ్యాచింగ్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.